మరి ఇద్దరి మధ్య పోటీ ఏ రకంగా ఉంటుందన్నది ఆసక్తికరంగా మారింది. ఇప్పుడు మనం అనంతపురం జిల్లాకు వెళుతున్నాం. రాయదుర్గం నియోజకవర్గంలో మంత్రి కాల్వ శ్రీనివాసులు పోటీ చేస్తున్నారు. ఇక వైఎస్ఆర్సీపీ నుంచి కాపు రామచంద్రారెడ్డి బరిలో ఉన్నారు. వీరిద్దరి బలాలేంటి, బలహీనతలేంటి, మంత్రిగా కాల్వ శ్రీనివాసులు చేసినటువంటి అభివృద్ధి పనులు ఆయనకు ఎన్ని మార్కులు వేస్తాయి అన్నది కూడా ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. ముందుగా కాల్వ శ్రీనివాసులు మంత్రికి సంబంధించినటువంటి బలాలు స్క్రీన్ పైన మనం చూస్తున్నాం. బీసీ వర్గం అండదండలు పుష్కలంగా ఉన్నాయి అనేటటువంటి నమ్మకంతో ఆయన పనిచేస్తున్నారు. అదే సమయంలో చంద్రబాబుతో సత్సంబంధాలు కలిగి ఉండటం కూడా ఆయనకు కలిసి వచ్చే అంశంగా ఉంది. మంత్రిగా చేసినటువంటి అభివృద్ధి పనులు తనను గెలిపిస్తాయనేటటువంటి నమ్మకంతో ఆయన ఉన్నారు. రైట్, కాల్వ శ్రీనివాసులకు సంబంధించినటువంటి బలాలు మనం ఇప్పటి వరకు స్క్రీన్ పైన చూసాం. ఇప్పుడు బలహీనతలు ఏంటో అవి కూడా ఒకసారి వరుసగా చూద్దాం. ఆయనకు కనిపిస్తున్నటువంటి బలహీనతలు పార్టీలో వర్గపోరు, అలాగే అనుచరులు దూరం కావటం, రెబల్ అభ్యర్థి బరిలో ఉండటం అనేది, టీడీపీ ఎమ్మెల్సీగా ఉన్నటువంటి దీపక్ రెడ్డి రెబల్గా ఇక్కడ బరిలో ఉండటం అనేది ప్రధానంగా ఆయనకు ప్రతికూల అంశంగా మారే ప్రమాదం కనిపిస్తోంది. చాలా మంది అనుచరులు కూడా దూరం అయ్యారు. ఇది కూడా ఆయనకు ప్రమాదంగా మారే పరిస్థితి కనిపిస్తోంది. రైట్, కాల్వ శ్రీనివాసులకు సంబంధించినటువంటి బలాలు మనం చూసాం, బలహీనతలు మనం చూసాం. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ అభ్యర్థి కాపు రామచంద్రారెడ్డి బలాలేంటో ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. కాపు రామచంద్రారెడ్డి 5 ఏళ్లుగా ప్రజా సమస్యలపైన ఇక్కడ పోరాటం చేస్తున్నారు. అదే సమయంలో ట్రస్ట్ ద్వారా సామాజిక సేవలు చేస్తున్నారు. ఇక ఆర్థికంగా బలమైన నేత కావటం కూడా ఆయనకు కలిసి వచ్చేటటువంటి అంశం. మంత్రిని ఢీకొడుతున్నారు. ఆయన బలాలేంటో కూడా మనం చూసాం. ఇక ఆయనకున్నటువంటి బలహీనతలేంటో కూడా, ప్రతికూల అంశాలేంటో కూడా ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. వరుసగా చూస్తున్నాం. గాలికి సన్నిహితుడు, గాలి జనార్దన్ రెడ్డికి సన్నిహితుడు అనేటటువంటి పేరు ఉంది. సో అది ఆయనకు కొంత వ్యతిరేకతగా మారేటటువంటి ప్రమాదంగా కూడా కనిపిస్తోంది. అదే సమయంలో బీసీ వర్గం నుంచి కూడా వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఇక అక్రమాలకు పాల్పడ్డారనేటటువంటి ఆరోపణలు కూడా ఆయన పైన వినిపిస్తున్నాయి. ఇవన్నీ ప్రధానంగా ఆయన పైన కనిపిస్తున్నటువంటి, ఆయన గురించి వినిపిస్తున్నటువంటి బలహీనతలు మనం చూసాం. కాల్వ శ్రీనివాసులు మంత్రిగా చేసినటువంటి అభివృద్ధి పనులు తనను గెలిపిస్తాయి అనే నమ్మకంతో ఆయన ఉంటే, ఇటు కాపు రామచంద్రారెడ్డి 5 ఏళ్లుగా తాను చేస్తున్నటువంటి పోరాటం లేకపోతే సేవా కార్యక్రమాలు తనను గెలిపిస్తాయనేటటువంటి ధీమాతో ఉన్నారు.